ముందుగా ఈ గ్రామ స్వరాజ్యం కార్యక్రమం నిర్వహిస్తున్న 10 టీవీ యాజమాన్యానికి కంగ్రాట్స్ తెలియజేస్తూ, నేను కూడా జర్నలిస్ట్నే. మొన్న 26వ తారీఖు వరకు జర్నలిస్ట్ని. 26వ తారీఖు సాయంత్రం వెళ్ళి 27 నామినేషన్ వేశాను. మా ఊరు వాళ్ళు నమ్మారు నేను డెవలప్ చేస్తానని. అంటే నా పేరు నేతాజీ, మధిర కాన్స్టెన్సీ, ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, నేరడ్ విలేజ్. ఒకరోజు ముందెళ్ళి నామినేషన్ వేశాను 27వ తారీఖు. నన్ను మా ఊరి ప్రజలు 429 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఎందుకంటే నేను సర్వీస్ చేస్తా. ఇక్కడ సర్పంచ్ కాకముందు కూడా నేను విలేజ్ సర్వీస్ చేస్తూ ఉండటం వల్ల ఆ యొక్క మంచి ఉద్దేశంతో నన్ను గెలిపించడం జరిగింది. మాకు మధిర కాన్స్టెన్సీకి డిప్యూటీ సీఎం గారు ఉండటం వల్ల మాకు నిధుల కొరత ప్రాబ్లం లేదు. కానీ మనం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చుకునే దానికోసం మన సర్పంచ్లందరూ, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడారు చాలామంది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు ఎంతైతే గొంతెత్తి మాట్లాడారో ఆ మాట్లాడే మన విధుల కోసం, నిధుల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రవణ్ గారు చెప్పినట్టు వెళ్ళి మనం ధైర్యంగా అడిగి కలెక్టర్ని అడగొచ్చు, ఎంఆర్ఓని అడగొచ్చు, ఎమ్మెల్యే గారిని అడగొచ్చు, ఎంపీ ఆ నిధులు తీసుకొచ్చుకొని మనం డెవలప్ చేసుకోవాలి. అంతేగాని మనం ఇక్కడ విజ్ఞప్తి చేయడంతో పాటు మనం వెళ్ళాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వెళ్ళి అడిగితే అడగంది అమ్మాయిని అన్నం పెట్టదన్నట్టు మనం వెళ్ళి అడగాలి. మన ఊర్లో ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం చెప్తే కానీ ఆ సమస్య తీరదు. ఇప్పుడు మాకు కూడా నేను చూస్తూ ఉన్నా, గత 12 సంవత్సరాలుగా మా స్కూల్కి గోడ లేదు. దాన్ని ఎవరు తీసుకెళ్ళలేకపోయారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా నిధులు బాగానే ఇచ్చారు, కానీ మా ఊరోళ్ళు దాన్ని డెవలప్ చేయలేకపోయారు. ఇప్పుడు నిన్న ప్రమాణ స్వీకారం చేశాక మా డిప్యూటీ సీఎం గారిని అడిగితే వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మెయిన్ సైడ్ డ్రైన్కి ఒక 10 లక్షలు కావాలి సార్ అంటే అది కూడా వెంటనే శాంక్షన్కి అనుమతి ఇవ్వడం జరిగింది. అడగాలి, మనం అడిగితే ఎవరైనా చేస్తారు. ఎందుకంటే మీరందరూ, మీకు అందరికీ తెలుసు. అక్కడ మీరు చెప్పిన ప్రకారమే మీ దగ్గర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మీరు అడుగుతారు ఇస్తారు. కానీ అన్ని గ్రామాలకు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు కూడా ఎమ్మెల్యే గారు మ్యాక్సిమం అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఎక్కువ మంది ఉన్నారు సార్. 60 దాకా ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం అవుతాయి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యే విషయంలో బాగానే ఉంటున్నారు కాబట్టి ఫండ్స్ అడిగి తీసుకొచ్చుకొని ఊరి అభివృద్ధికి చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి చేసినటువంటి సర్పంచులందరికీ, వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం. నా పేరు ఓర్సు వీరభద్రం, ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం, చింతకాని మండలం, గాంధీనగర్ సర్పంచ్గా గెలిచాను. నేను గతంలో కూడా 2 సార్లు వార్డ్ మెంబర్గా, ఎస్ఎంసీ చైర్మన్గా, పోయినసారి ఎంపీటీసీగా గెలిచాను. ఈసారి సర్పంచ్గా గెలిపించారు నన్ను. నేను రాజకీయాలు 25 సంవత్సరాలు ఉన్నగానే నేను ఉండటం కంటే గ్రామానికి ఏం కావాలనేది మనం చేసుకోవాల్సిన పని. గ్రామంలో ఏమేం కావాలనేది ఒక చిన్న సూచన సార్, మీరు మా ద్వారాగా మీరు ప్రభుత్వానికి చేస్తారని మేము కోరుకుంటున్నాం. 2 నిమిషాల టైం సార్, ఎక్కువ లేదు. గ్రామానికి ఫండ్ కావాలి సార్. ఇప్పుడు బడ్జెట్ పెట్టుకున్నారు కదా, తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో బడ్జెట్ పెట్టుకున్నాడుగా, మా గ్రామాలకు కూడా బడ్జెట్ కేటాయించాలి. బడ్జెట్ కేటాయిస్తే సర్పంచులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బడ్జెట్ ఏ రూపంలో ఎక్కడ ఖర్చు చేయాలని చెప్పేసి మేము గ్రామ సభల ద్వారాగా మేము దాన్ని ఖర్చు చేసుకుంటాం. ఆ విధంగా ఇంకోటి ఏంటి సార్, విద్యా వ్యవస్థను మెరుగుపరచాలి. విద్యా వ్యవస్థను మెరుగుపరిస్తేనే ఆ విద్య అందరి అందుకొని గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి, పట్టణాల నుంచి దేశాలకు పోయి, రాష్ట్రాలు కూడా విద్యా వ్యవస్థలో కూడా వాళ్ళంతా బాగుపడటానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఆ విద్యా వ్యవస్థని మెరుగుపరిచే విధంగా మీరు సూచన చేయాలి. అట్లనే ఊర్లలో మంచినీటి సమస్య, రోడ్ల సమస్య, డ్రైనేజీల సమస్య బాగున్నాయి సార్. ఆ ఇళ్ళ సమస్యలు, ఇల్లు ఉండి ఫ్లాట్ లేకుండా ఫ్లాట్ లేని వాళ్ళే కూడా ఆ సమస్యలు చాలా ఉన్నాయి సార్. ఇలాంటి సమస్యలు మీరు గుర్తించి గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలి సార్. అట్లాగే ఇంటి పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో వసూలు చేసుకొని వాళ్ళే ఖర్చు పెట్టుకునే విధంగా తయారు చేయాలి సార్. ఎందుకంటే ఈ ట్రెజరీకి పంపించి మళ్ళీ వాళ్ళు ఏదైనా ఖర్చు పెట్టుకోవాలన్నా కూడా దీంట్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా చేద్దామన్నా కానీ వాళ్ళ దగ్గర రూపాయి ఉండే పరిస్థితి లేదు సార్. మేము చూసినాం ఇంతకుముందు కూడా. అలాంటివి కూడా ఒకసారి దీని మీద ఆలోచన చేయాలి మీరు. ఇంకోటి ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా అదే ఊర్లో నివాసం ఉండాలి. దీన్ని మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. అట్లాగే శ్మశాన వాటికలకు రోడ్లు, బోర్లు ఉన్నాయి, బోర్లు లేవు సార్. అది శ్మశాన వాటికి ఇచ్చారులే కానీ అక్కడ కనీసం స్నానం చేయడానికి కూడా వాళ్ళకి ఎవరికి బోర్లు అవకాశం లేదు.
నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాటికి కూడా రోడ్లు, బోర్లు అవి ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉంది సార్. గవర్నమెంట్ దృష్టికి ఇవన్నీ మీరు తీసుకుపోవాలి. అట్లాగే ప్రతి గ్రామ పంచాయతీకి మినిమం 5 మంది ఉండాలి సార్ వర్కర్లు. ఎందుకంటే పారిశుద్ధ్యం ఉండాల్సిందే, ఎలక్ట్రీషియన్ ఉండాల్సిందే, అక్కడ పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా 5 ఉండాల్సిందే సార్. ఎందుకంటే సిబ్బంది లేకపోతే అక్కడ మనం ఏం చేసే పరిస్థితి లేదు సార్. అది ఒకసారి మీరు దృష్టికి తీసుకోవాలి సార్, గవర్నమెంట్ దృష్టికి. అట్లాగే ప్రతి గ్రామానికి కూడా ఒక మీ సేవ ఉండాలి సార్. ఎందుకంటే ఒక సెంటర్లో పెట్టి అక్కడికి పోయి చేసుకోవాలంటే ప్రతి గ్రామానికి ఇప్పుడు ఇవాళ రేపు ఆన్లైన్ ఎక్కువ మందికి అవసరమే ఉంది. ప్రతి గ్రామానికి కూడా ఒక మీ సేవ అవసరం ఉంది సార్. అది ఒక్కటి కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఇది. అట్లాగే పంచాయతీకి రాష్ట్రానికి నుంచి కానీ కేంద్రం నుంచి కానీ వచ్చిన నిధులు వాళ్ళకే ఆప్షన్ లేకుండా ఇస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు సార్. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఆప్షన్స్ పెడుతున్నారు. ఈ నిధులు ఇక్కడే అవి పెట్టాలి, ఇక్కడ పెడితే అక్కడ బిల్లు వస్తాయి అంటున్నారు. అట్లా ఉపయోగం లేకుండా కూడా ఒక్కోసారి పెట్టాల్సి వస్తుంది సార్. కొన్ని డంపింగ్ యార్డులు పెట్టారు, వాటి నిరుపయోగం ఉన్నాయి. ఆ నిరుపయోగం కాకుండా సర్పంచులకి ఆ బాధ్యతలు అప్పచెప్తే ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఆ నిధులు వినియోగించి గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. అట్లాగే గ్రామానికి కమ్యూనిటీ హాల్ కావాలి సార్. గ్రామానికి కమ్యూనిటీ హాల్ కావాలి, ఒక ఫంక్షన్ హాల్ కావాలి సార్. ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉంటారు గ్రామాలలో. వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా ఎక్కువ పర్సెంట్ ఈ ఫంక్షన్ హాల్లో పోయి లక్షలు ఖర్చు పెట్టి చేసుకునే పరిస్థితి లేదు సార్. ఒక కమ్యూనిటీ హాలు గ్రామాల్లో ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు మనం ఇది కంటిన్యూ ఇలానే చేస్తే ఈ రోజు పూర్తి కాదు. ఇది దయచేసి అర్థం చేసుకోవాలి. మెయిన్ అంశాలు సార్, మెయిన్ అంశాలు. సర్పంచులు కూడా ఉన్నారు కదా, ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన మా ద్వారా మీరు గవర్నమెంట్ తెలియపరుస్తారనే మా ఒక ఉద్దేశం సార్ ఇది. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. కొంచెం క్విక్గా కంప్లీట్ చేయండి దయచేసి. సార్ నా పేరు బాణోత్ పాప, ఎస్టీ లంబాడ సార్, పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలం, కస్నాతండ సార్. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గం సార్. సార్ నేను గత 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా. 97లో 5th క్లాస్ బంద్ చేసి వారసత్వంగా ఉన్న రాజకీయాన్ని నేను సేవ చేసుకుంటూ 22 సంవత్సరాల తర్వాత నాకు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. గ్రామంలో నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, ఈ సీసీ రోడ్లు, డ్రైన్లు అనేది నిరంతరం ప్రక్రియ సార్. రేషన్ షాప్లో పంచదార బియ్యం వచ్చినట్టే. కానీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఆ గ్రామానికి సర్వ హక్కులు కల్పించాలి సార్. అక్కడున్న విద్యావంతులు కానీ లేదా వ్యాపారవేత్తలు కానీ, ఆ గ్రామంలో ఉన్న ఉత్తమ రైతులు కానీ, పేదవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళతో కూడా కమిటీ వేసి ఈ గ్రామానికి ఎటువంటి మౌలిక సదుపాయాలు అవసరాలు ఉన్నాయి, మనం ఏం చేయాలి. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఎంపీ గారు ఉన్నారు, రఘునందన్ రావు సార్. వారి సొంత స్వగ్రామంలో కూడా ఎంపీ గారు కూడా ఆ గ్రామ పంచాయతీకి వెళ్ళి రివ్యూ చేయాలి, ఈ గ్రామంలో ఏం చేస్తున్నారు. సర్పంచ్ ఉన్నారు కదా మనకేందని అనుకుంటే గ్రామాలు కుంటి పడిపోతాయి. కాబట్టి ప్రతి ప్రజాప్రతినిధి ఎవరి గ్రామాల్లో వాళ్ళు కూడా కొంత దృష్టి పెట్టి పండగకో పప్పుకో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విద్యావంతులతో కలిసి మాట్లాడినప్పుడు అభివృద్ధి వైపు ముందుకెళ్తుంది అనేది నాకున్న నమ్మకం సార్. ఇక్కడ ఎస్సీ ఎస్టీ నిధులు కూడా ఆయా గ్రామాలకే ఇవ్వాలి సార్. ఎందుకంటే ఈ నిధులు తీసుకెళ్ళి వేరే చోట పెడితే ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ జనాభా అభివృద్ధికి నోచుకొని పరిస్థితిలో ఉన్నారు సార్. ఆ తర్వాత గ్రామ పంచాయతీలోనే మీ సేవా సెంటర్ తప్పనిసరిగా ప్రభుత్వానికి మీరు ఒక నివేదిక ఇవ్వాలి సార్. మీ ద్వారా మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలు ఎక్కడో చదువుకుంటారు, తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి మీ సేవలో పోయి అప్లై చేయాలంటే ఒక 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ వెళ్ళేసి వస్తారు సార్. కానీ ఇక్కడ గ్రామ పంచాయతీలో ఉన్న సభ్యు మల్టీపర్పస్ వర్కర్కా లేదంటే జీపీ సెక్రటరీకి ఆ రైట్స్ ఇస్తారో అది ప్రభుత్వం ఇష్టంలే. కానీ మీ సేవా సెంటర్ అనేది గ్రామ పంచాయతీలోనే ఏర్పాటు చేయాలి సార్. డెత్ సర్టిఫికేట్ అయినా, బర్త్ సర్టిఫికేట్ అయినా, క్యాస్ట్ అయినా, ఇన్కమ్ అయినా, పెన్షన్ ఆన్లైన్ అయినా, లేదంటే కళ్యాణ లక్ష్మి ఆన్లైన్ అయినా, సిఎంఆర్ ఆన్లైన్ అయినా, ఇవన్నీ అక్కడ నుంచి చేస్తే గ్రామ పరిపాలన మెరుగుపడుతుందనే నమ్మకం నాకుంది సార్. ఆ తర్వాత మా గ్రామంలో కూడా సార్, మా నియోజకవర్గంలో కూడా గౌరవ మంత్రి గారు సరే జిల్లాకి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక అంత అనుభవశాలులే, అభివృద్ధి మీద మంచి పట్టున్న మంత్రులే కనుక
ఖమ్మం జిల్లా Thank you. కొంత అభివృద్ధి పదంలో ముందున్నదని Right. మీ Thank you. 10 టీవీ యజమాన్యానికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ తీసుకుంటాను. యూ అండి. ముందుగా గ్రామ స్వరాజ్యం ప్రోగ్రాం నడుపుతున్న 10 టీవీ యాజమాన్యానికి నా అభినందన తెలియజేస్తున్నా. నా పేరు కట్టకూరి ఉపేందర్, ఖమ్మం జిల్లా ముదిగొండ మండల హెడ్ క్వార్టర్ సిపిఎం పార్టీ సర్పంచ్గా నేను 934 ఓట్ల మెజార్టీతో గెలుపొందాను. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మా గ్రామ ప్రజలు ఇన్ని వందల ఓట్ల మెజార్టీతో నన్నే ఎందుకు గెలిపించారనే విషయానికి వస్తే, ప్రజలు ఏదో కొత్త మార్పును కోరుకుంటున్నారు. ఒక కొత్త మార్పుని, ఒక కొత్త ఒరవడిని కోరుకుంటున్నారనేది నాకు అర్థమైంది. ఆ కొత్త ఒరవడిని, కొత్త మార్పును కోరుకోవాలంటే ప్రభుత్వాలు కూడా గ్రామాల మీద చాలా దృష్టి పెట్టి ఆర్టికల్ 78, 76 ప్రకారం గ్రామ పంచాయతీలకు 29 చట్టాలను దాన్ని పూర్తిగా అవలంబించి వాటికి సంబంధించి నిధులు, నియామకాలు చేస్తే గ్రామ ప్రజలు ఎంతో కొంత సుఖ సంతోషాలతో ఉంటారనేది మా అభిప్రాయం కామ్రేడ్స్. అదేవిధంగా ఆర్థిక కమిటీ కానీ, అభివృద్ధి కమిటీ కానీ, సంక్షేమ కమిటీ కానీ ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను గ్రామ పంచాయతీలకే ఇస్తే బాగుంటుందని, ఆ విధంగా గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలని కూడా మేము ఈ సభ పూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా గ్రామాలలో సీసీ రోడ్లు వేస్తారు. దానికి ఒక కాంట్రాక్ట్ ఉంటుండు ఎస్సీ సబ్ప్లాన్ చట్టం కింద. ఆ ఎస్సీ సబ్ప్లాన్ చట్టం వర్క్స్ కూడా గ్రామ పంచాయతీ పాలక వర్గానికి ఒప్పజెప్తే ఇంకొంచెం డెవలప్మెంట్ చేసుకునే విధంగా కూడా అవకాశాలు ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలం పాటులో గ్రామ పంచాయతీ వ్యవస్థ లేక ఇందిరమ్మ కమిటీలు అనేది వేసి గ్రామాలలో అసలైన అర్హుల్ని మర్చిపోయి సొంత వారికి ఇచ్చుకొని ఇండ్లు నిరుపేదలను మర్చిపోయిన వ్యవస్థగా మా ఏరియాలో కనబడది. అందుకనే ఇందిరమ్మ కమిటీలను కూడా రద్దు చేసి గ్రామ పాలక వర్గానికే మళ్ళీ కొత్తగా వచ్చే ఇండ్లు అని నియమించే విధంగా గ్రామ పరిపాలన వర్గానికి ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నానండి. అదేవిధంగా గ్రామ పంచాయతీలోని కొన్ని భూములు ఉంటాయి. ఆ భూములను కూడా సదును చేసే విధంగా సదును చేసి గ్రామంలో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉంటారో మినిమం కనీసం ఒక 100 గజాల జాగాని ఇచ్చే ఏర్పాటు, ఎసులుబాటును కూడా గ్రామ పంచాయతీలకి కల్పించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నానండి. అంటే నేను మాట్లాడుతుంది డిమాండ్స్నే ఉన్నది అనిపించుకుంటుందేమో. కరెక్టే కానీ కొంచెం టైం థ్యాంక్ యూ అండి. అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. నాతోటి వచ్చిన సర్పంచులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. మాది కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం శంకరాపాలెం గ్రామం సార్. సార్ మా గ్రామంలో సీసీ రోడ్లు, అదే బీటీ రోడ్లు సరిగా లేవు. దాదాపుగా రైతులు పొలం దగ్గర పోవాలంటే మందు కట్టలు వేసుకొని దాదాపు 2-3 కిలోమీటర్లు భుజం మీద వేసుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. అదొకటి దృష్టిలో ఉంచుకోవాలి సార్. మా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది సార్. 400 మంది పిల్లలు చుట్టుపక్కల 2-3 గ్రామాల నుంచి వస్తున్నారు. మా ఊరు ముందు పగిడేరని, తీగల పంజర దగ్గర పగిడేరని ఒక ఏరు ఉంది సార్. అది వర్షం వచ్చినప్పుడల్లా ఆ పగిడేరు రావడం వల్ల 2-3 రోజులు స్కూల్కి సెలవులు వస్తున్నాయి. ఎన్నిసార్లు ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినా దాన్ని పట్టించుకోలేదు సార్. మా సింగరాపల్లి రెవెన్యూ పరిధిలో 50 సంవత్సరాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ చిన్నకారు రైతులు 300 మంది 250 ఎకరాలు అప్పుడున్న రజాకారులు ఆ పాలనలో కొనుక్కున్నారు సార్. ఇంత మట్టికి దానికి పట్టాలు ఇవ్వలేదు. దానికి పిఎం కిసాన్ కానీ, రైతు బంధు కానీ ఇంత మట్టికి వచ్చిన దాఖలాలు లేవు సార్. కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా అర్హులైన వారికి పెన్షన్ 7 సంవత్సరాల నుంచి అర్హులైన వారికి పెన్షన్ ఎంత మట్టికి రాలేదు సార్ మా విలేజ్లో. ప్రతి పెన్షన్దారులు వికలాంగులైతే, వృద్ధాప్య పెన్షన్ వాళ్ళైతే, వితంతులైతే
వచ్చి ఈసారి మీకు ఓటేస్తున్నాం, ఖచ్చితంగా మీరు ఈసారి పెన్షన్ తెప్పియాలని చెప్పేసి మమ్మల్ని గట్టిగా అడిగారు సార్. అదొకటి దృష్టిలో ఉంచుకోవాలని మేము ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను సార్. గ్రామ స్వరాజ్యానికి ఈ సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి 10 టీవీ వారికి, మాది ముదిగొండ మండలం చిరుమరి గ్రామం, మాది బట్టి గారి నియోజకవర్గం. ఇందాక బ్రదర్ చెప్పినట్టు నియోజకవర్గంలో బట్టి గారు ఎంతమందికైనా వర్కులు ఇస్తా అన్నారు. బ్రదర్ ఒకటి గుర్తుంచుకో, మనకి ఎస్సీ సప్లాన్ నిధులు ఇంతకు ముందు సర్పంచ్లే చేసుకున్నారు, దాన్ని ఇప్పుడు ట్రెండ్గా మార్చి కాంట్రాక్ట్ విధానాలకు వచ్చారు. కనీసం మనం జెండా వందనాలు చేసి బిస్కెట్లు ఇయడానికి కూడా మన జేబులో డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఆ నిధులన్నీ ఇస్తే మనం అయ్యన్న చేసి బిస్కెట్లన్న జెండా వందనానికి చేసే పరిస్థితి ఉంది. గుర్తుంచుకోండి, ఇందాక సుఖేందర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, కేంద్ర గవర్నమెంట్ మీద నెట్టేసి వెళ్ళిపోయారు, ఎందుకంటే డబ్బులు లేవు, వార్డు నెంబర్ కానీ చూశారన్నారు. అంటే వాళ్ళ అనుభవాలు చెప్పారు. మనకి రఘునందన్ గారు, వెంకట గారు మళ్ళీ ఏం చెప్తారో చూద్దాం. కేంద్రం నుంచి అన్న ఆశ వస్తుందేమో, ఈ ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి అన్న కొద్దిగా నిధులు ఎక్కువ గ్రామ పంచాయతీలకు కేటాయిస్తారేమో ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. 10 టీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. నా పేరు కిషోర్ నాయక్, మాది పినపాక నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బుర్గంపహాడ్ మండలం, సారపాక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సార్. నాకు ప్రజలు 3013 ఓట్ల మెజార్టీతో గెలిపించారు సార్. మాది దాదాపు 19,000 జనాభా కలిగి, ఓటర్లు కలిగి 40,000 మంది జనాభా కలిగి ఉంటారు సార్. మాది పారిశ్రామిక ప్రాంతం. అయితే దయచేసి యాజమాన్యానికి నాకు ప్రత్యేక విజ్ఞప్తి సార్, మాది షెడ్యూల్ ప్రాంతం, 5th షెడ్యూల్ ఏరియాలో ఉంటుంది. రాష్ట్రపతి, గవర్నర్ గారు వారికి పూర్తి వారి అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో ఉంటుంది. మా చట్టాలు కొద్దిగా వేరే ప్రాంతాలతో పోలిస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. మా దగ్గర అతిపెద్ద సమస్య ఇంటి పన్నులు సార్. ఈరోజు గ్రామ పంచాయతీలో ట్రైబ్స్, నాన్ ట్రైబ్స్ ప్రతి ఒక్కరూ కూడా నివసిస్తారు. అయితే నిరుపేదలు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఆ ఏరియాలో గ్రామ పంచాయతీ అన్ని రకాల వసతులు గ్రామ పంచాయతీ ఖర్చుతో అన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ అక్కడ నుంచి గ్రామ పంచాయతీ పన్నులు వసూలు చేసే అవకాశం గ్రామ పంచాయతీలకు లేవు సార్. ఇది మా దగ్గరే కాదు, షెడ్యూల్ ఏరియా ప్రాంతాలు ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, కొత్త భద్రాద్రి ఖమ్మం జిల్లా కావచ్చు, అదేవిధంగా వరంగల్, మహబూబాబాద్లో కూడా ఇదే సమస్య పునరావృతం అవుతూ ఉంది సార్. అదేవిధంగా భద్రాచలంకి మా సారపాక ముఖద్వారంగా ఉంటుంది సార్. భద్రాచలంలో అటువైపున కరకట్ట కట్టారు, ఇటువైపు కరకట్ట నిర్మాణం ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. దానివల్ల ఒక 55 ఫీట్ ఎబో గోదావరి లెవెల్ వచ్చినప్పుడు సగం సారపాక ఖాళీ చేసే పరిస్థితి వస్తూ ఉంది. దయచేసి మా సారపాక పట్టణానికి, గ్రామానికి కరకట్ట నిర్మించవలసిందిగా మీ ద్వారా కృతజ్ఞతలు తెలుపు.